ఒక న్యూరోసర్జన్గా నేను బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి రెగ్యులర్గా డీల్ చేస్తూ ఉంటాను. వీటిల్లో ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసి పిట్యూటరీ మ్యాక్రోఎడినోమా ఆర్ పిట్యూటరీ గ్లాండ్ ట్యూమర్. హాయ్, నా పేరు డాక్టర్ రవి సుంకర. నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనం పిట్యూటరీ మ్యాక్రోఎడినోమా గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. పిట్యూటరీ మ్యాక్రోఎడినోమా అంటే ఏంటి, పిట్యూటరీ మ్యాక్రోఎడినోమా వల్ల వచ్చే సింటమ్స్ ఏంటి, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఈ అన్నిటి గురించి మనం ఇవాళ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. పిట్యూటరీ మ్యాక్రోఎడినోమా గురించి తెలుసుకునే ముందు మీరు పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడుంటుంది, దీని ఫంక్షన్స్ ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకోవాలి. పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇది మన బేస్ ఆఫ్ ద స్కల్, మన కళ్ళ వెనక ఈ రీజియన్లో ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ అనే ఫంక్షన్ దీని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది ఇండైరెక్ట్గా మీ థైరాయిడ్ని, మీ అదర్ గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఈ డయాగ్రామ్లో చూసినట్టయితే పిట్యూటరీ గ్లాండ్ అనేది ఇలా ఒక సెల్లా అనే ఒక రీజియన్లో ఉంటుంది. దీనిపైననే ఆప్టిక్ కయాస్మా అంటే మన కంటి నుంచి వచ్చే నరాలు ఉంటాయి. దాని కిందనే ఈ గ్లాండ్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తర్వాత గ్లాండ్ అనేది, ఈ గ్లాండ్ లోపల ట్యూమర్ వచ్చినప్పుడు ఇది కంప్రెస్ అవ్వచ్చు. సో ఈ లొకేషన్ కూడా మనకు తెలుసుకోవడం చాలా అవసరం. పిట్యూటరీ మ్యాక్రోఎడినోమా ఆర్ పిట్యూటరీ ట్యూమర్ వల్ల వచ్చే లక్షణాలను మనము 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి నాన్ సెక్రీటరీ సిమ్టమ్స్. అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ వల్ల వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఫిజికల్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఇలాంటి కేటగిరీ కింద గుర్తిస్తాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మనము ఈ బొమ్మలో చూసినట్టయితే ఆప్టిక్ కయాస్మా అనే రీజియన్ కింద ఉంటుంది. ఆప్టిక్ కయాస్మా అంటే మన కళ్ళ నుంచి మన బ్రెయిన్ కి వెళ్లే నరాలు ఆప్టిక్ కయాస్మా అంటాం. దీని కిందనే ఈ పిట్యూటరీ గ్లాండ్ ఉండటం వల్ల దీని లోపల ట్యూమర్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఫస్ట్ ఈ ఆప్టిక్ నర్వ్స్ మీద లేదా మన కళ్ళ నరాల మీద ఒత్తుకుంటే అవకాశం ఉంటుంది. సో దీంతో ఫస్ట్ హెమిటెంపోరల్ ఎనోపియా అంటే బయట భాగం వైపు కంటి చూపు డిస్టర్బ్ అవుతాం అనేది చూస్తూ ఉంటాం. మరికొందరిలో సడన్ గా తలనొప్పులు రావడం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఈ సెల్ ఆఫ్ ఫ్లోర్ ని స్ట్రెచ్ చేస్తాం కానీ, ఇక్కడ ఉన్న బ్రెయిన్ కవర్ ని స్ట్రెచ్ చేస్తాం కానీ అయితే అప్పుడు ఓన్లీ తలనొప్పులతోటి ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అలాగే సిక్రీటరీ ఎడినోమాస్ అంటే ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ సెల్స్ పిట్యూటరీ గ్లాండ్ లోనే ట్యూమర్ వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ హార్మోన్ మాత్రమే డిస్టర్బ్ అవుతుంది. దీంట్లో ప్రొలాక్టినోమా అని చెప్పి లేదా కార్టికోట్రోఫిక్ టైప్ ఆఫ్ ఎడినోమా అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడినోమాస్ మనం చూస్తూ ఉంటాం. వీళ్ళ వల్ల లక్షణాలు ఏంటి? ఈ సిక్రీటరీ టైప్ ఆఫ్ పిట్యూటరీ మ్యాక్రోఎడినోమాస్ లో మనం హార్మోనల్ డిస్రప్షన్ అవుతా చూస్తూ ఉంటాం. అంటే హార్మోన్స్, బాడీలో ఉండే హార్మోన్స్ కంప్లీట్ గా పాడైపోవడం చూస్తూ ఉంటాం. సో ఉదాహరణకి సడన్ గా వెయిట్ లాస్ అవ్వడము లేదా వెయిట్ గెయిన్ అవ్వడము, కొంతమందిలో సడన్ గా చెమటలు ఎక్కువ పడతాము, కొంతమందిలో చెమటలు పట్టకపోవడము, కొంతమందిలో చలిని టాలరేట్ చేసుకోలేకపోవడము, కొంతమందికి చాలా వేడిగా ఉంటాము. ఇలాంటి హార్మోనల్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఫీమేల్ పేషెంట్స్ లో చాలా మందిలో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అంటే డేట్ ప్రాబ్లమ్స్ అవడం చూస్తాం. కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ పిట్యూటరీ మ్యాక్రోఎడినోమాస్, ఎస్పెషల్లీ గ్రోత్ హార్మోన్ సీక్రెటింగ్ మ్యాక్రోఎడినోమాస్ లో అక్రోమెగాలీ అనే ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ చూస్తాం. వీళ్ళల్లో చేతులు, కాళ్ళు వేళ్ళు చాలా గట్టిగా లావు అయిపోవడము, చర్మము చాలా థిక్ అయిపోవడము, లేదా ఒక జాయింట్ లాగా ఎక్కువ హైట్ అయిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో నేను చెప్పినట్టు ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఇలాంటి పిట్యూటరీ మ్యాక్రోఎడినోమా మీకు ఉంది అని సస్పెక్ట్ చేస్తే కొన్ని పరీక్షలు లేదా ఇన్వెస్టిగేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ఎంఆర్ఐ బ్రెయిన్. ఎంఆర్ఐ బ్రెయిన్ లో మీరు చూసినట్టయితే ఇలా ఒక ట్యూమర్ ఉన్నట్టు గుర్తించవచ్చు. నెక్స్ట్ కామన్ టెస్ట్ మనం చేసేది హార్మోనల్ ప్రొఫైల్. హార్మోనల్ ప్రొఫైల్ చేసినప్పుడు మనము ఎలాంటి హార్మోన్స్ బ్లడ్ లో బాడీలో మారిపోయినాయి, ఏది ఎక్కువ అయిపోయినాయి, ఏది తక్కువ అయిపోయినాయి అనేది డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది మనకు వస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్
పిట్యూటరీ మ్యాక్రోఎడినోమాస్, ఎస్పెషలీ ప్రొలాక్టినోమా. ప్రొలాక్టిన్ పెరిగే మ్యాక్రోఎడినోమాలో సర్జరీ అనేది అవసరం లేకుండానే ఓన్లీ మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత సర్జరీ అవసరము అనిపిస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మనం చేసేది విజువల్ ఫీల్డ్ టెస్ట్. నేను ముందర చెప్పినట్టు సిమ్టమ్స్ లో చాలా మందికి ఆప్టిక్ కయాస్మా కంప్రెస్ అయ్యి, కంటి నుంచి వచ్చే నరాలు కంప్రెస్ అయ్యి సిమ్టమ్స్ అంటే బయట వైపు కంటి చూపు తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం. దీన్ని యాక్యురేట్ గా డయాగ్నోస్ చేస్తానికి మనం విజువల్ ఫీల్డ్స్ మరియు విజువల్ యాక్విటీ టెస్ట్ అనేది కంపల్సరీ ఒక ఆప్థల్మాలజిస్ట్ తోటి చేపిస్తాం. సో ఈ పిట్యూటరీ మ్యాక్రోఎడినోమా తోటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? నేను చెప్పినట్టు కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ట్యూమర్స్ లో ఎలాంటంటే ప్రొలాక్టినోమా ట్యూమర్ లో ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ తోనే ట్రీట్ చేస్తాం. కొన్ని మందులు బ్రోమోక్రిప్టిన్ అని చెప్పి ఇలాంటి కొన్ని మందులతోటి ఈ ట్యూమర్ అనేది మెల్లగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ ట్యూమర్స్ లోనే మనం యూజ్ చేయవచ్చు. కొన్ని మ్యాక్రోఎడినోమాస్ మనకి ఏదైతే నాన్ సెక్రెటరీ మ్యాక్రోఎడినోమాస్ ఉన్నాయో లేదా ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాక్రోఎడినోమాస్ ఉంటాయో వాళ్ళల్లో ఎప్పుడైతే ట్యూమర్ సైజ్ మరీ ఎక్కువ అయిపోయినప్పుడు లేదా ట్యూమర్ అనేది ఆప్టిక్ కయాస్మా మీద ప్రెస్ చేసి కంటి చూపుని డిస్టర్బ్ చేస్తుందని అనిపించినప్పుడు సర్జికల్ ఆప్షన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. సర్జికల్ ఆప్షన్స్ ఆఫ్ పిట్యూటరీ మ్యాక్రోఎడినోమా మీరు చూసినట్టయితే మనం మోస్ట్ కామన్ గా చేసే సర్జరీ వచ్చేసి ఎండోస్కోపిక్ ట్రాన్స్నేసల్ ట్రాన్స్స్పినాయిడల్ పిట్యూటరీ సర్జరీ. దీంట్లో మనము ఎండోస్కోపిక్ తోటి ఎండోస్కోప్ ఒకటి ముక్కులో నుంచి పాస్ చేసి ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి ఇక్కడ చిన్న కీ హోల్ లాంటి హోల్ చేసి మనము ఈ ట్యూమర్ ని కంప్లీట్ గా తీసేసే అవకాశం ఉంటుంది. న్యూరో సర్జరీలో కీ హోల్ సర్జరీస్ లో ఒక మోస్ట్ కామన్ గా చేసే కీ హోల్ సర్జరీ అనేది మనము ఈ సర్జరీగా చూస్తూ ఉంటాం. కొన్ని పిట్యూటరీ మ్యాక్రోఎడినోమాస్ లో మాత్రం ఎస్పెషల్లీ ఎలాంటి ట్యూమర్స్ కొంచెం బాగా ఎక్కువ సైజ్ అయిపోయి ఈ ముక్కు ద్వారం వల్ల ఎండోస్కోప్ తోటి కంప్లీట్ గా రాని ట్యూమర్స్ ని మాత్రము మనం ఓపెన్ సర్జరీగా ఇక్కడ చిన్నగా ఒక బ్రెయిన్ లో స్కల్ బోన్ అనేది కట్ చేసి బ్రెయిన్ ని రిట్రాక్ట్ చేసి ఈ ఏరియాలో నుంచి ట్యూమర్ అనేది తీస్తాం. ఇది మాత్రము మనము చాలా కొన్ని ట్యూమర్స్ పెద్ద సైజ్ ట్యూమర్స్ తోనే చేస్తూ ఉంటాం. చాలా కామన్ గా మనము పిట్యూటరీ ట్యూమర్స్ అనేది సర్జరీస్ చేసినప్పుడు ఎండోస్కోపీ ద్వారానే చేస్తూ ఉంటాం. ఇలాంటి పిట్యూటరీ ట్యూమర్ సర్జరీ తర్వాత ఎన్ని రోజుల్లో మనం రికవర్ అవుతాము, లాంగ్ టర్మ్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి మాట్లాడుకుందాం. ఈ పిట్యూటరీ మ్యాక్రో సర్జరీ అనేది అయిపోయినాక చాలా మందిలో మనము కొన్ని నేసల్ ప్యాక్ అనేది పెట్టి ఒక 2 నుంచి 3 రోజుల వరకు ఈ నేసల్ ప్యాక్ అనేది ఉంచి తర్వాత తీసేస్తాం. కొంతమంది పేషెంట్స్ లో మాత్రము కొన్నిసార్లు సిఎస్ఎఫ్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ లో కొన్నిసార్లు అడిషనల్ స్టే హాస్పిటల్లో అవసరం పడవచ్చు. లేదా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లో ఇలాంటి సిఎస్ఎఫ్ లీక్ లేని వాళ్ళల్లో 2 నుంచి 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసేస్తా ఉంటాం. ఇలాంటి పిట్యూటరీ సర్జరీ అయిపోయాక 3 రోజుల నుంచి 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసేసాక మనం యూజువల్ గా ఒక 10 to 15 డేస్ తర్వాత ఫాలోఅప్ కి పిలుస్తాం. ఫాలోఅప్ లో మనము కొన్ని మళ్ళీ హార్మోనల్ టెస్ట్ అనేది రిపీట్ చేసి చూస్తాం. ఈ హార్మోనల్ టెస్ట్ రిపీట్ చేశాక హార్మోన్స్ మళ్ళీ నార్మల్ అయిపోయినప్పుడు ఇంకా పెద్దగా ట్రీట్మెంట్ ఏమీ అవసరం పడకపోవచ్చు. కానీ కొంతమందిలో మాత్రము ఈ హార్మోన్ ఇంకా డిస్రప్టెడ్ ఉన్నప్పుడు కొన్ని మందులతోటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమందిలో వెరీ రేర్ గా హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా అవసరం పడవచ్చు. ఇలాంటి పిట్యూటరీ ట్యూమర్ అనేది డయాగ్నోస్ అయినప్పుడు మరీ భయపడాల్సిన అవసరం లేదు. మేము మా ప్రాక్టీస్ లో చూసేది ఏంటంటే ఇలాంటి ట్యూమర్స్ అనేది చాలా వరకు మెడికల్ ట్రీట్మెంట్ తోని అబ్జర్వేషన్ తోనే ట్రీట్మెంట్ సరిపోతుంది. కొంతమందిలో మాత్రము సర్జరీ అనేది అవసరం పడవచ్చు. సర్జరీ అవసరం అయిన వాళ్ళల్లో కూడా 99% పేషెంట్స్ నార్మల్ లైఫ్ డీల్ చేయగలుగుతున్నారు. సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇలాంటి పిట్యూటరీ ట్యూమర్ డయాగ్నోస్ అయితే భయపడకుండా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.